మెటీరియల్ ఏవైతే పెండింగ్ ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ చేయండి, ప్రాబ్లం లేదు, నిదానంగా చేయండి. ఓకే, సో ఇవి మీరు ఫస్ట్ మెటీరియల్ ఎవరైతే సక్సెస్ఫుల్గా చేస్తారో వాళ్ళకి 100% ఓకే ఒక 40% నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. ఇప్పుడు సెకండ్ మెటీరియల్లో మనకి చాలా డెప్త్ నాలెడ్జ్తో సెకండ్ మెటీరియల్ అనేది మనకు ఉంటుంది. ఓకే, 12 months ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏ విధంగా ఎంటర్ చేస్తాం, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఏ విధంగా చెక్ చేస్తాం అన్నది ఇక్కడ చూస్తుంది. ఓకే, సర్వీస్ కంపెనీ అంటే ఏంటి? సర్వీస్ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా? ఎనీవన్? సర్వీస్ అంటే ఏంటి? హాస్పిటాలిటీ. ఇంకా ఇన్స్టిట్యూషన్స్, సర్వీస్ అనేది ఎక్కడెక్కడ చెప్తుందండి? ఎనీవన్? ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్. ఇంకా ఓకే, ఇంకా ఈ సర్వీస్లో మనం సర్వీస్ యూజ్ చేస్తాం. సర్వీస్ అనేది ఏ సిచ్యువేషన్లో ఎక్కడ జరుగుతుంది? సర్వీస్ ఎవరైనా చెప్పగలరా? స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్ అండ్ అన్నీ చెప్పాం. ప్రాఫిట్ అనేది సర్వీస్లో లిమిటెడ్గా ఉంటుందండి. ప్రాఫిట్ అనేది సర్వీస్లో మనకి లిమిటెడ్గా ఉంటుంది, హైలీ ఉండదు. ఒకదానితో ఒకటి కనెక్షన్ అయి ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్కి ఇన్వెంటరీకి కనెక్షన్ సర్వీస్ అయి ఉంటుంది. ఈ సర్వీస్లో మన బిజినెస్కి కావాల్సిన వస్తువుల్ని పర్చేజ్ చేస్తాం, క్యాపిటల్ పెడతాం. ఫస్ట్ క్యాపిటల్ పెట్టిన తర్వాత బిజినెస్ కావాల్సిన అసెట్స్ని పర్చేజ్ చేసి బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటాం, అంతేగాని ఇక్కడ బయింగ్ సెల్లింగ్ అనేది ఉండదు. సో బిజినెస్లో ఎక్స్పెన్సెస్ మంత్లీ ఎంత జరుగుతున్నాయి, ఇన్కమ్స్ మంత్లీ ఎంత వస్తున్నాయి. ఈ విధంగా మంత్లీ మనం ఏం చేస్తామంటే ఎంట్రీస్ పాస్ చేసుకుంటూ వెళ్తాం. మంత్ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ 12 months ట్రాన్సాక్షన్స్ని మనం ఫోర్స్ చేస్తాం. ఓకే, సో తర్వాత 31st Marchలో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ చేస్తాం. ఓకే, అది ఎలా అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, 1 or 2 months నేను చెప్తాను, ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో కన్ఫ్యూజన్ ఎంట్రీస్ అవి నేను డిస్కస్ చేస్తాను. రిమైనింగ్ మంత్స్ అని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, డన్. ఓకే, ఫస్ట్ పేజ్ నెంబర్ సర్వీస్ కంపెనీ, పేజ్ నెంబర్ సెకండ్ మెటీరియల్లో 13 ఓపెన్ చేయండి. మాడ్యూల్ 2 13. టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. యా, డన్ గైస్. ఇక్కడ నేను చేస్తున్నాను సర్వీస్ కంపెనీ అని ఇస్తున్నాను. రియల్ టైంలో మీ కంపెనీ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో అవన్నీ ఇక్కడ నుంచి సెకండ్ మెటీరియల్ నుంచి ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేసుకుంటాను. అన్ని లెడ్జెస్కి వెళ్ళి క్రియేట్ చేయడం, ఐటమ్స్కి వెళ్ళి క్రియేట్ చేయడం జరగదు. డైరెక్ట్గా ఓచర్ ఓపెన్ చేయడం, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం, ఆన్ ద స్పాట్ సేవ్ చేయడం. మీరు కూడా రియల్ టైంలో జాబ్లో లెడ్జెస్లోకి వెళ్ళి క్రియేట్ చేయడం, ఇన్వెంటరీ లైక్ ఐటమ్లోకి వెళ్ళి క్రియేట్ చేయడం చేయకండి. డైరెక్ట్గా ఓచర్ ఓపెన్ చేయండి, ఇన్వాయిస్ చేతిలో ఉంటుంది, దాన్ని చూసి ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసి ఆన్ ద స్పాట్ సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఎంటర్ ఇవన్నీ ఇవ్వకుండా కంట్రోల్ ఏ. ఇంకా రియల్ టైంలో పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవన్నీ మీరు ఇచ్చుకోవాలి. ఒక్కసారే కంపెనీ క్రియేషన్ అంతే, కంట్రోల్ ఏ. ఇప్పుడు మనం చేసే ప్రాబ్లం సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మాత్రమే వేసి పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టండి. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ మాత్రమే వేసి పెట్టండి. యాక్సెప్టర్ వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఆల్టర్ గ్రూప్స్ 28, లెడ్జెస్ 2 ఉంటాయి, ఓచర్ టైప్స్ వచ్చేసి 24 ఉంటాయి. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్తున్నా. సో మంత్లీ ఒకసారి డేట్ మార్చుకోండి. మీకు రియల్ టైంలో అయితే ప్రతిరోజు డేట్ మార్చాలి. ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి మనకి మంత్లీ 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున ఆ డేట్లే మారుతాయి. రిమైనింగ్ డేట్లు మారవు ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి. బట్ రియల్ టైంలో
లైసెన్స్డ్ వర్డ్స్ అని ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఎంట్రీకి డేట్ మార్చి ఎంట్రీ పాస్ చేయాలి. ఇప్పుడు నేను రిసిప్ట్లోకి వెళ్ళి ఫస్ట్ మంత్ డేట్ ఇస్తున్నాను 1/4 అంతే ఎనఫ్. ఎంటర్ ఇచ్చేయండి. ఇంకా 23 ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఫస్ట్ క్యాపిటల్ Alt+C లేదా రైట్ సైడ్లో క్రియేట్ అని ఉంటుంది. Alt+C ఇస్తే డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతాం. క్యాపిటల్ ఇంకా ఎంటర్ ఇవ్వకుండా Ctrl+A సేవ్. అమౌంట్ ఎంత 3 lakhs పెట్టారు. ఎంటర్ క్యాష్ Ctrl+A సేవ్. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్, క్యాష్కు పర్చేజ్ చేస్తున్నాం, పేమెంట్ తీసుకోండి. Alt+C కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్ Ctrl+A అమౌంట్ 22,500 ఎలా క్యాష్ Ctrl+A సేవ్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ 1 lakh ఇన్ HDFC బ్యాంక్ కంట్రా ఎంటర్ 1 lakh Alt+C బ్యాంక్ అకౌంట్స్ Ctrl+A తర్వాత నెక్స్ట్ SD ఆఫీస్ బిల్డింగ్, దీంట్లో కొత్త లెడ్జెస్ వస్తాయి కొన్ని, ఇది కూడా పేమెంట్ తీసుకోవాలి. మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ అలా చేస్తూ ఉంటాం బ్యాంకులలో 5 ఏళ్ళు 10 ఏళ్ళు అట్లా. ఇక్కడ కూడా బిల్డింగ్ పర్పస్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ చేశారు. సో ఇక్కడ కూడా మనం Alt+C ఇచ్చేసి SD ఆఫీస్ బిల్డింగ్ వచ్చేసి డిపాజిట్ అసెట్స్ తీసుకోవాలి. డిపాజిట్ అసెట్స్ Ctrl+A 25,000 ఇలా అన్నాడు. చెక్ అన్నాడు. చెక్ అంటే HDFC బ్యాంక్. తర్వాత పర్చేస్ ద ఫాలోయింగ్ ఫిక్స్డ్ అసెట్స్ బై పేయింగ్ చెక్, ఇవి కూడా పేమెంట్ తీసుకోవాలి. సెల్ ఫోన్ Alt+C అసెట్ Ctrl+A అమౌంట్ వచ్చేసి 6,000 మళ్ళీ డెబిట్ చేయండి. Alt+C ఫర్నిచర్ అసెట్ Ctrl+A 20,000 మళ్ళీ డెబిట్ చేయండి. Alt+C ఎయిర్ కండిషనర్ ఫిక్స్డ్ అసెట్ Ctrl+A 20,000 మళ్ళీ డెబిట్ చేయండి. Alt+C ఎలక్ట్రికల్ అసెట్ Ctrl+A 15,000 క్రెడిట్ వచ్చేసి HDFC బ్యాంక్ Ctrl+A సేవ్. నెక్స్ట్ టెలిఫోన్ సెక్యూరిటీ డిపాజిట్, మనకి ముందు మొబైల్స్ లేనప్పుడు టెలిఫోన్స్ యూజ్ చేసేవాళ్ళం. ఓకే, ఇప్పుడు మనము సన్ డైరెక్ట్ కానీ డిష్ టీవీ కానీ 3 నెలలుగా ముందే అమౌంట్ పే చేయడం, మొబైల్ రీఛార్జ్ చేసుకోవడం 3 నెలలకి అలా చేస్తాం కదా, అలాగా టెలిఫోన్ సెక్యూరిటీ, ఇది కూడా డిపాజిట్ అసెట్ పేమెంట్లో తీసుకోవాలి. టెలిఫోన్ SD డిపాజిట్ అసెట్స్ Ctrl+A అమౌంట్ వచ్చేసి ఇక్కడ 3,000 ఎస్ Ctrl+A. నెక్స్ట్ స్టేషనరీ పర్చేజ్ 12,500 ఫ్రమ్ గ్లోబల్ హౌస్ F7 గ్రూప్లో పెట్టుకోండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్లో పెట్టుకోండి. మిగతా వాళ్ళ డిస్టర్బెన్స్ కదా, మీరు బయట ఉన్నప్పుడు ఎందుకు ఆన్ చేస్తున్నారు? దయచేసి ఆన్ చేయొద్దండి, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. బయట ఉన్న వాళ్ళు ఎందుకు ఆన్ చేస్తారు రోడ్ల మీద ఉన్నప్పుడు? మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కదా. సో నెక్స్ట్ స్టేషనరీ
ఎంత ఇక్కడ 12,500. Alt C, global house. Country creators, control A. తర్వాత 8th one చూడండి, రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్. ఇది ఏ కిలో తీసుకోవాలి? దీంట్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది చెప్పండి. ఎనీవన్ తెలిసిన వాళ్ళు చెప్పండి, మ్యూట్ తీసి. తెలిసిన వాళ్ళు మ్యూట్ తీసి చెప్పచ్చు. పేమెంట్లోకి వస్తుంది. పేమెంట్లోకి వస్తుందా? ఎలా వస్తుందమ్మా పేమెంట్కి? ఏ బేస్ మీద పేమెంట్ వస్తుంది? అది రిసిప్ట్ వస్తుంది. బ్యాంక్ టు కన్సల్టెంట్ ఫీస్. yes sir, received కదా. అక్కడ సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోకూడదా? ఎందుకు తీసుకోకూడదు? అది ఒక సర్వీస్ చేసిన దాని కన్సల్టెన్సీ ఫీజ్ అనేది తీసుకోవచ్చు. సిల్వర్ సర్వీసెస్ అనేది ఎందుకు తీసుకోకూడదు అంటున్నాను. అంటే అది ఒక సర్వీస్ ఒక క్రెడిట్ కాదు, క్యాష్ నుండి వస్తుంది కాబట్టి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్, డైరెక్ట్ ఇన్కమ్. సో అక్కడ సర్వీస్ జరిగింది, ఎవరు ఇస్తున్నారు డబ్బులు? సిల్వర్ సర్వీసెస్ వాళ్ళు ఇస్తున్నారు, ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చేస్తున్నారు. కాబట్టి సిల్వర్ సర్వీసెస్ అనే వాళ్ళని నెరేషన్లో రాసుకోవచ్చు. బట్ అక్కడ కన్సల్టింగ్ ఫీజ్ చెక్ ద్వారా జరిగింది. ఎవరు ఇచ్చారంటే కన్సల్టింగ్, అది నెరేషన్లో రాసుకోవచ్చు. బట్ అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ క్యాష్ ఆర్ చెక్, నెరేషన్లో రాసుకోవాలి వారిని. ఇక్కడ ఎవరి నుంచి డబ్బులు వచ్చిందంటే సిల్వర్ సర్వీసెస్ నుంచి. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ డిపాజిటెడ్ 50,000 కాంట్రా. కంట్రోల్ ఏ. నెక్స్ట్ మళ్ళీ స్టేషనరీ F7 6,000. Alt C, ink and publishers. Country creators, control A. Next drawings payment, Alt C. Capital, control A, 7,500. మళ్ళీ డెబిట్ ఆఫీస్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ, 750. నెక్స్ట్ క్యాష్. ఓకే, సేవ్. ఇలా ఏప్రిల్ మంత్కు సంబంధించి బిజినెస్ 3 lakhs పెట్టి స్టార్ట్ చేసాం, బ్యాంక్లో 1 lakh డిపాజిట్ చేసాం, బిజినెస్ పర్పస్ కోసం అసెట్స్ పర్చేజ్ చేసాం, ఇన్కమ్స్ కూడా వచ్చాయి. ఓవరాల్గా ఎస్కేప్ చేస్తే డే బుక్లో వెళ్తే మీకు ఏప్రిల్ మంత్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ షో చేస్తాయి. ఎస్కేప్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే Alt F1. సో కన్సల్టింగ్ ఫీజు 25,000, ఆ 25,000లో 19,250 రూపాయలు వెళ్ళిపోతే మనకి నెట్ ప్రాఫిట్ 5,750 రూపాయలు వచ్చేస్తుంది. తర్వాత మీరు డాష్ బోర్డ్లో వెళ్ళి చూసుకుంటే రిపోర్ట్స్ అన్నీ ఒకే చోట చూపిస్తుంది. నెట్ ప్రాఫిట్, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్. ఇది సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి ఇవి మాత్రమే చూపిస్తాయి. ఇంకా తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్లోకి వెళ్తే ఇంకా పర్చేజ్ రిజిస్టర్, ఇక్కడ సేల్స్ రిజిస్టర్ ఏమి ఉండవు. ఇక్కడ ఇన్వెంటరీ కాదు కాబట్టి అవి ఏమి ఉండవు. రిసిప్ట్ రిజిస్టర్స్లో 2 ఉన్నాయి, పేమెంట్లో 5 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, కాంట్రాలో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇలా షో చేస్తుంది. ఓకే, మెటీరియల్ బ్యాక్ సైడ్ వెళ్ళండి, పేజ్ నెంబర్ 19 రండి. 19లో ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేయండి. పేజ్ నెంబర్ 19. ప్రతి మంత్కు ప్రాఫిట్ అండ్ లాస్ ఇచ్చి ఉంటాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. పేజ్ నెంబర్ 19, 20 అలా చెక్ చేసుకోవచ్చు. తర్వాత పేజ్ నెంబర్ 24లో కంపెనీలో ఉన్న లెడ్జెస్, గ్రూప్స్ కూడా ఇచ్చి ఉంటాను. డౌట్ వచ్చినప్పుడు వెళ్ళి మీరు చూసుకోవచ్చు. పేజ్ నెంబర్ 24, 25. 26లో ఫంక్షన్ కీస్ కూడా ఇచ్చి ఉంటాను. ఓకే, ఆ ఫంక్షన్ కీస్ ఏమైనా మీకు డౌట్ వచ్చినప్పుడు వెళ్ళి ఫంక్షన్ కీస్ కూడా చూసుకోవచ్చు. పేజ్ నెంబర్ 26లో
ఇది మొదటి ప్రాబ్లమ్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మే మంత్ చేస్తున్నాను చూడండి. మే మంత్ ఎస్కేప్ వోచర్స్ డేట్ మారుస్తున్నాను 1/5. మంత్కి ఒకసారి మార్చండి, ఎందుకంటే ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి ఒక రోజు సరిపోతుంది. రియల్ టైంలో అయితే ప్రతిరోజు మార్చాలి. కంటిన్యూషన్ అక్కడ పైన F7లో పోస్ట్ చేసాం, ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాం 6,000 ఇంక్ అండ్ పబ్లిషర్స్కి. అక్కడ ఇక 0 అయిపోతుంది క్యాష్. నెక్స్ట్ ఆఫీస్ రెంట్ పేమెంటే Alt C. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ A 2,500. మళ్ళీ డెబిట్ చేయండి. శాలరీస్ Alt C. శాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,400. సో చెక్ HDFC బ్యాంక్. నెరేషన్లో 25 days అనేది నెరేషన్లో రాసుకుంటారో రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ Alt C. టెలిఫోన్ బిల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1250. మళ్ళీ డెబిట్ చేయండి. కన్వేయన్స్ బిల్ Alt C. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 650. క్యాష్ సేవ్. నెక్స్ట్ చెక్ పెయిడ్ గ్లోబల్ హౌస్, ఇది కూడా పేమెంట్ వస్తుంది. HDFC బ్యాంక్ కంట్రోల్ A. తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పేమెంట్ డైరెక్ట్. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్నా, ఎలక్ట్రిసిటీ బిల్ అన్నా, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అన్నా 3 ఒకటే, మధ్యలో వస్తాయి. 3టికి ఒకటే తీసుకోండి. మళ్ళీ డెబిట్ చేయండి. ఆఫీస్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ రిసీవ్ 15,000 యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ ఇన్ క్యాష్ ఫ్రమ్ ఒమేగా ఇన్ఫోటెక్. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది అండి? క్రెడిట్ 15,000 సార్. క్యాష్ డెబిట్. క్యాష్ డెబిట్. కన్సల్టెన్సీ ఫీజు క్రెడిట్. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? రిసిప్ట్ వస్తుందా? రిసిప్ట్ సార్. క్యాష్ డెబిట్ అవుతుంది. క్యాష్ డెబిట్ అవుతుంది. ఎస్ సార్. రిమైనింగ్ ఒమేగా ఇన్ఫోటెక్ సో కన్సల్టింగ్ ఫీజ్ ఒమేగా తీసుకోవచ్చా తీసుకోకూడదా? అవసరం లేదు. అవును సార్. నో నీడ్. సో 15,000 నెరేషన్లో రాసుకోవచ్చు. అక్కడ ఆన్ ద స్పాట్ ట్రాన్సాక్షన్ జరిగిపోయింది, నెరేషన్లో రాసుకోండి కావాలంటే. తర్వాత మళ్ళీ కన్సల్టింగ్ ఫీజ్ అమౌంట్ ఎంత? ఇక్కడ 25,000. ఇక్కడ కూడా చెక్. సో సిటీ సర్వీసెస్ కూడా నో నీడ్, కంట్రోలే, నెరేషన్ రాసుకోవచ్చు. నెక్స్ట్ పేమెంట్ రైన్స్ మ్యూట్లో పెట్టుకోండి, కంట్రోల్ సేవ్. ఎస్కేప్. డే బుక్లో వెళ్తే మే మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. అమౌంట్స్ ఏమైనా మిస్టేక్ వేస్తుంటే ఆల్టర్ చేసుకోవచ్చు. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేయండి. Alt F1. పేజీ నెంబర్ 19. పేజీ నెంబర్ 19కి రండి. నెట్ ప్రాఫిట్ చూడండి, 65,000 ఇన్కమ్. 65,000లో 35,310 రూపాయలు వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 29,690 వచ్చిందా? పేజీ నెంబర్ 19 చూడండి, ఏప్రిల్ టు మే. డే బుక్ డాష్ బుక్లో వెళ్ళి మీరు చూసుకోవచ్చు. డాష్ బోర్డ్లోకి వెళ్ళి మనకి నెట్ ప్రాఫిట్, క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ షీట్కి వెళ్ళైనా చెక్ చేసుకోవచ్చు. Alt F1
ఎక్స్పాండ్. ఓకే, సో నెక్స్ట్ వోచర్స్. నెక్స్ట్ జూన్ మంత్కి రండి. జూన్ మంత్లో ఏమైనా ఎంట్రీస్ అర్థం కాలేదేమో అడగండి. జూన్ డేట్ మార్చుకోండి. ఇక్కడ 1/6. ఇక్కడ రిసీవ్డ్ అన్ ఇన్వాయిస్ RS 5,500 ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్ ఫర్ క్యాబ్ హైరింగ్ ఛార్జెస్. ఇక్కడ మనము మన బిజినెస్ ఒక ఇన్వాయిస్ రిసీవ్ చేసుకుంది. ఎవరి నుంచి? రాజ్ ట్రావెల్స్ నుంచి. పర్పస్ ఏంటి? మనం ఒక వెహికల్ బాడుగకు తీసుకుని వెళ్ళాం, డబ్బులు ఇవ్వలేదు ఇంకా. సో కాబట్టి మనం ఒక ఇన్వాయిస్ వాళ్ళు పంపించారు, మనం రిసీవ్ చేసుకున్నాం. మనం వాళ్ళకి ఇవ్వాల్సినట్టుగా అమౌంట్ అయితే ఉందిగా, కాబట్టి అది F7 తీసుకోవాలి. రిసీవ్డ్ వచ్చిందని మీరు రిసిప్ట్లో ఎంటర్ చేయకూడదు. అక్కడ ఎస్ మీనింగ్ అర్థం చేసుకోవాలి. క్యాబ్ హైరింగ్ ఛార్జెస్, మనం ఒక వెహికల్ తీసుకున్నాం బాడుగకు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 5,500. క్రెడిట్ వచ్చేసి రాజ్ ట్రావెల్స్ ఆల్ట్ సి. క్రెడిటర్స్ కంట్రోల్ ఏ. తర్వాత 23 కన్సల్టింగ్ ఫీజ్ క్యాష్ తీసుకోవాలి. 25 శాలరీ అడ్వాన్స్ ఆల్ట్ సి. కరెంట్ అసెట్ కంట్రోల్ ఏ. పేమెంట్ తీసుకోవాలి 3,000 క్యాష్. రిమైనింగ్ 26, 27 మీకు ఆల్రెడీ తెలుసు. తర్వాత ఇప్పుడు చూడండి అడ్జస్ట్మెంట్స్, శాలరీ అడ్వాన్స్ సంబంధించి ఇంకా జూలైలో చూడండి. రైజ్డ్ ఆన్ ఇన్వాయిస్ 65,000 అండ్ ఆల్ఫాటెక్ ఫర్ కన్సల్టింగ్ ఫీజ్ ప్రొవైడెడ్. ఆల్ఫాటెక్ అనే వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారు, డబ్బులు ఇవ్వాలి, మనం రైజ్ చేసాము ఒక ఇన్వాయిస్. నెక్స్ట్ అలా మంత్ వైజ్ మీరు డేట్ మార్చుకోండి. నేను ఇక్కడ మార్చలేదు, మీరైతే కంపల్సరీగా మార్చాలి. 17 F7 తీసుకోవాలి. ఆల్ఫాటెక్ వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాలి 65,000. వాళ్ళు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఇచ్చేంత వరకు మనం F7 ఫోర్స్ చేసుకుంటాం. ఓకే, F7లో మనం ఫోర్స్ చేసుకుంటాం. ఇది ఒకటి ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి లెఫ్ట్ అయ్యి లాగిన్ అవ్వండి. ఓకే, ఇక్కడ ఆల్ఫాటెక్ డెప్టార్స్ కంట్రోల్ ఏ. ఎవరైతే మనకు అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారో, సో లేదంటే మనం ఎవరికైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటామో, మనం F7లో పోస్ట్ చేసుకోవాలి. రైజ్డ్ అంటేనే F7. తర్వాత ప్రీపెయిడ్ మ్యాగజైన్, మనకి పేపర్ వస్తూ ఉంటుంది, పేమెంట్ తీసుకోండి. డైలీ పేపర్ వస్తుంటుంది. ప్రీపెయిడ్ మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్. కరెంట్ అసెట్ కంట్రోల్ ఏ 2,400. ఇక్కడ వచ్చేసి చెక్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాక్చువల్గా అతని శాలరీ 12,000 పేమెంట్లో తీసుకుంది. 12,000 శాలరీ అయితే 3,000 అడ్వాన్స్ ముందు తీసుకున్నాడు జూన్లో. ఇంకా రిమైనింగ్ అడ్వాన్స్ అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలి మనం. టోటల్ 12,000 క్రెడిట్ శాలరీ అడ్వాన్స్. ఆ 3,000 పట్టుకొని రిమైనింగ్ 9,000 వాళ్ళకి ఇస్తాం. చూడండి, శాలరీ అడ్వాన్స్ 3,000 ఈజ్ అడ్జస్టెడ్. ఇక్కడ 3,000 ఇవ్వండి. పట్టుకొని రిమైనింగ్ ఎలా ఇస్తున్నాం? క్యాష్ ద్వారా ఇస్తున్నాం. అక్కడ చూడండి, శాలరీ అడ్వాన్స్ 0 అయిపోయింది. ఓకే, శాలరీ అడ్వాన్స్ అనేది 0 అయిపోయింది. ఇలా ఎంటర్ చేసుకోవాలి. అడ్వాన్స్ ఎవరైనా శాలరీస్ తీసుకుంటే ముందుగా దాన్ని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేయాలి. డెబిట్ శాలరీస్, క్రెడిట్ శాలరీ అడ్వాన్స్, తర్వాత మళ్ళీ రిమైనింగ్ క్రెడిట్ క్యాష్. యాక్సెప్టర్ను సేవ్. ఇంకా 31, 32, 33, 34 ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడండి. నెక్స్ట్ ఆగస్ట్ 1/8 ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. మనము బైక్ ఇన్సూరెన్స్ ఎలా చేసుకుంటూ ఉంటామో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, ప్రీపెయిడ్ అమౌంట్ ముందుగానే చేసుకుంటూ ఉంటాం, ఒక 3 monthsకి 4 monthsకి.
ఇది కూడా కరెంట్ అసెట్. ఇన్సూరెన్స్ అనేది పెట్టుకుంటాం కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంట్రోల్ ఏ, ఇది కూడా పేమెంటే తీసుకుంటాం. ఆ తర్వాత 36 కన్సల్టింగ్ ఫీజ్ క్యాష్. 37 ఓకే, 38 ఓకే, 39 ఓకే, 40 చూడండి. ఇక్కడ మీడియా లైవ్ మన దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారు. 50,000 డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇంకా ఇవ్వలేదు కాబట్టి F7లో పోస్ట్ చేస్తున్నాం. ఆల్ట్ సి. సండ్రీ డెప్టర్స్ కంట్రోల్ ఏ 50,000. కన్సల్టింగ్ ఫీజ్ కంట్రోల్ ఏ సేవ్. బట్ వాళ్ళు ఎలా ఇచ్చారు? 41, 20,000 క్యాష్ ఇచ్చారు, 28,000 చెక్ ఇచ్చారు, తర్వాత సెటిల్ ద బిల్ అన్నారు, అంటే 2,000 ఇవ్వలేదు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే మనకు అది లాస్ట్ 2,000 డిస్కౌంట్ అలౌ కింద ఎంటర్ చేసుకోవాలి, రిసిప్ట్లో ఎంటర్ చేయాలి. మీడియా లైవ్ టోటల్ 50,000. ఇక్కడ క్యాష్ 20,000, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ 28,000, రిమైనింగ్ 2,000 డిస్కౌంట్ అలౌడ్. ఆల్ట్ సి. ఎందుకంటే 48,000 ఇచ్చి సెటిల్ ద బిల్ అన్నాడు, ఆ 2,000 ఏమైనట్టు? అది ఇంకా మనం డిస్కౌంట్ ఇచ్చినట్టుగా ఎంటర్ చేసుకోవాలి. 41 ఇలా ఎంటర్ చేసుకోవాలి. మీడియా లైవ్ 50,000, క్యాష్ 20, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 28,000, డిస్కౌంట్ అలౌడ్ 20,000 తీసుకోవాలి. ఇలా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అన్ని కూడా తీసుకోవాలి, బాగా రియల్ టైంలో మీకు ఉపయోగపడతాయి. ఇంకా సెప్టెంబర్లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? సెప్టెంబర్, అక్టోబర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అవే రిపీట్ అవుతూ వస్తూ ఉంటాయి. లాస్ట్ మంత్లో ఉండేవి ఏవైతే ఉన్నాయో అవే ఎక్స్పెన్సెస్ వస్తూ ఉంటాయి, అవే ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? అవే క్యాబ్ హైరింగ్ ఛార్జెస్, అవే రిపీట్ మంత్లీ, అవే రిపీట్ అవుతూ ఉంటాయి. సర్వీస్ అంటే ఇంతే, నెల నెల ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, F7s అవే ఉంటాయి. సెప్టెంబర్ చూడండి, ఏమైనా డౌట్ ఉందేమో? సెప్టెంబర్, అక్టోబర్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? కొత్తగా ఏం రావు, అవే రిపీట్ అవుతూ వస్తుంటాయి. నవంబర్లో 63 రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ ఆన్ త్రిశూల్ కంపెనీ. వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారు, డబ్బులు ఇవ్వలేదు. F7 త్రిశూల్ కంపెనీ. ఆల్ట్ సి. Sundry creditors. డెప్టర్స్ కంట్రోల్ ఏ. రైజ్డ్ అంటే డెప్టర్ వస్తుంది. Yes, sir. Yes. కన్సల్టింగ్ ఫీజ్. ఓకే, వాళ్ళు ఇచ్చారు, ఎలా? చెక్ ద్వారా ఇచ్చారు, అది రిసిప్ట్లో మనం ఎంటర్ చేసాం. అమౌంట్ ఇచ్చినట్టుగా మనం ఎంటర్ చేసేసాం, కానీ అది చెక్ బౌన్స్ అయిపోయింది, దాంట్లో డబ్బు లేదు. బ్యాంక్ ఇంటిమేటెడ్ దట్ త్రిశూల్ కంపెనీ చెక్ 27,500 వాస్ బౌన్స్డ్. దాంట్లో అమౌంట్ లేదు, మళ్ళీ ఇవ్వాల్సినట్టేగా. ఆల్రెడీ మనకి ఇవ్వాలని F7లో ఎంటర్ చేసుకున్నాం, వాళ్ళు ఇచ్చారు, అది వెళ్ళి మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే పడిందిలని మనం ఎంటర్ చేసుకున్నాం, కానీ దాంట్లో డబ్బు లేదు, బౌన్స్ అయిపోయింది. మళ్ళీ ఇవ్వాల్సినట్టే అంటే పేమెంట్ తీసుకోవాలి. త్రిశూల్ కంపెనీ ఎక్కువ బౌన్స్ అయితే ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. బ్యాంక్ ఇంటిమేషన్ చేసింది, దాంట్లో డబ్బు లేదు అని, కాబట్టి మళ్ళీ F5లో ఎంటర్ చేసాం. తర్వాత వాళ్ళు మళ్ళీ ఇవ్వాల్సినట్టే కాబట్టి మళ్ళీ ఎంత ఇచ్చారు? 12,500 ఇచ్చారు. ఇది రిసిప్ట్. ఇలా మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ బౌన్స్ అయితే ఎలా ఎంటర్ చేసుకోవాలన్నది ఇక్కడ కాన్సెప్ట్. ఫస్ట్ 63 వచ్చేసి F7, 64 వచ్చేసి F6, 65 వచ్చేసి F5, మళ్ళీ 66 వచ్చేసి రిసిప్ట్. ఓకే, అలా ఎంటర్ చేసుకోవాలి. డిసెంబర్ చూడండి, డిసెంబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డిసెంబర్ 73 ఆఫీస్ ఎక్విప్మెంట్ F7 ఆల్ట్ సి.
మీరు మంత్లీ డేట్ మార్చుకోవాలి. సెట్ 12,000. To see transform tech. Indicators F7 లో ఎంటర్ చేయాలి. ఇంకా రిమైనింగ్ చూడండి, ఏమైనా డౌట్ ఉన్నాయేమో. డిసెంబర్లో చూడమ్మా, ఏమైనా డౌట్ ఉందేమో. జనవరి చూడండి, ఏమైనా డౌట్ ఉందేమో. 83 రిసీవ్డ్ ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. బ్యాంక్ చార్జెస్ అప్పుడప్పుడు డబ్బులు కట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. F5 బ్యాంక్ చార్జెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఎంత? 500. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంట్రోల్ ఏ. 83 డెబిట్ బ్యాంక్ చార్జెస్, క్రెడిట్ క్యాష్ బ్యాంక్. ఫిబ్రవరి చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఫిబ్రవరి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడండి. అవే మంత్లీ అవే రిపీట్ అవుతూ వస్తుంటాయి అంతే. మార్చ్ ఏమైనా డౌట్ ఉంటుందేమో చూడండి. మార్చిలో 94. స్టేషనరీ రిటర్న్ టు గ్లోబల్ హౌస్. ఇది రివర్స్ ఎంట్రీ పాస్ చేసుకోవాలి. F7 గ్లోబల్ హౌస్ అమౌంట్ ఎంత? 600. స్టేషనరీ క్రెడిట్ రివర్స్ ఎంట్రీ పాస్ చేయాలి. ఎందుకైతే టుమారో చెప్తాను. సో మార్చి ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ఆ కింద ఉన్న ప్రొవిజన్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, అవన్నీ లాస్ట్ వరకు పోస్ట్ చేస్తే మార్చి ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. ఓకే. డిప్రిసియేషన్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అదర్ అడ్జస్ట్మెంట్, ట్రాన్స్ఫర్ డ్రాయింగ్స్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్ 74,000 అక్కడి వరకు ఎంట్రీస్ పాస్ చేస్తే అప్పుడు మార్చి ప్రాఫిట్ అండ్ లాస్ మనకు వస్తుంది. ఇదే అమ్మా, ఒక సంవత్సరం కాలం పాటు మంత్లీ సర్వీస్ ట్రాన్సాక్షన్స్ రియల్ టైంలో ఇలాగే ఉంటాయి. ఇక్కడ బుక్లో ఉన్నాయి, అక్కడ మీకు రియల్గా జరుగుతాయి అంతే. మీరు కూడా అక్కడ ఒక మాన్యువల్ బుక్ మెయింటైన్ చేస్తారు, మాన్యువల్గా రాసుకొని వాటిని డైలీ టాలీలో ఎంటర్ చేస్తారు. రియల్ టైంలో కూడా సేమ్ అట్నే చేస్తారు. అదే విధంగా చేస్తారు. ఇక్కడ మెటీరియల్ రూపంలో ఇచ్చాం, అక్కడ మాన్యువల్గా మీరు రాసుకుంటారు. వీక్లీ కానీ ఏమేమి అయ్యాయో వీక్లీ అంతా రాసుకొని వాటిని ఫైనల్గా టాలీలో ఎంటర్ చేస్తారు. ఈ విధంగా ఒక సర్వీస్ కంపెనీలో అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి ఒక సంవత్సరం కాలం పాటు అనేది ఇక్కడ కాన్సెప్ట్. టుమారో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, తర్వాత కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, ఓకే, ఆల్రెడీ టుమారో క్లాస్లో డిస్కషన్ చేస్తాను. ఎప్పుడు కూడా 31st మార్చ్లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయరు. వాటిని అసెట్స్ కాను లయబిలిటీస్ కాను మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. చేసిన తర్వాత కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, ఇయర్ కంపల్సరీగా కంపెనీ స్ప్లిట్టింగ్ చేసుకోవాలి. కొందరు చేసుకోరు, అలాగే 2 years 3 years అలాగే మెయింటైన్ చేస్తూ వెళ్తారు. అది వాళ్ళ చాయిస్. బట్ మెయింటైన్ చేసేవాళ్ళు మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేస్తే ఏ ఇయర్కి ఆ ఇయర్ సపరేట్గా తెలుస్తుంది కంపెనీ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది క్లియర్గా. మీరు ప్రతి నెల ప్రాఫిట్ అండ్ లాస్ చేస్తూ మెటీరియల్ బ్యాక్ సైడ్లో అంటే అక్కడ పేజ్ నెంబర్ 19లో ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ మంత్లీ చూసుకోవాలి. ఇప్పుడు మనకు డే బుక్లోకి వెళ్ళారనుకో, ఇక్కడ ఆల్ట్ F2 ఇచ్చేస్తున్నాను. మీకు ఏ మంత్ కావాలంటే ఆ మంత్ ట్రాన్సాక్షన్లో కనబడతాయి. అన్నీ కావాలంటే ఆల్ట్ F2 ఇచ్చేసి డే బుక్లో డేట్లు తీసేసామంటే అన్ని ఎంట్రీస్ కనబడతాయి, అన్ని నెలల ట్రాన్సాక్షన్లు కనబడతాయి. అలా వద్దు సార్ నాకు 2 నెలలంటే కావాలి అంటే ఆల్ట్ F2 ఇచ్చేసి పైన 14 కింద 15 ఓన్లీ 2 నెలల ట్రాన్సాక్షన్లు మాత్రమే కంటికి కనబడతాయి. లేదు సార్ నాకు ఏప్రిల్టే కావాలి, ఆల్ట్ F2 పైన 14 కింద 14 ఓన్లీ ఏప్రిల్ మంతే కనబడుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ కూడా అంతే, 1 నెల కావాలంటే 1 నెల, 2 నెలలు కావాలంటే 2 నెలలు కనబడుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళావు, ఆల్ట్ F1 ఇచ్చావు, ఆల్ట్ F2 ఇస్తావు. రియల్ టైంలో అయితే 1434 ఇవ్వాలి. 2 అంటే 34. ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి మారదు, కాబట్టి 1414 ఇచ్చుకుంటాం మనం. చూడండి, ఓన్లీ ఏప్రిల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చింది. ఆల్ట్ F2 కింద 1 పైన 14 కింద 15 చూడండి 2 నెలల ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చింది. ఇలా
మనకి ఏ మంత్ కావాలంటే ఆ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు. డే బుక్లో కూడా ఏ నెలలో ట్రాన్సాక్షన్ కావాలంటే ఆ నెల మాత్రమే కంటికి కనపడుతుంది. అలా ఈ విధంగా మనం సర్వీస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. క్లియర్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఈరోజు చెప్పిన ప్రాబ్లమ్స్లో? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? సర్వీస్ కంపెనీలో ఏ విధంగా శాలరీస్ కానీ, శాలరీ అడ్వాన్సెస్ కానీ, ఓకేనా, చెక్ బౌన్సెస్ కానీ, ఇన్వాయిసెస్ రైజెస్ కానీ, క్యాబ్ హైరింగ్ ఛార్జెస్ కానీ, ఓకే, ఆఫీస్ ఎక్విప్మెంట్స్ కానీ, బ్యాంక్ ఛార్జెస్ కానీ ఏ విధంగా ఎంటర్ చేయాలన్నది ఒక సంవత్సరం కాలం పాటు మంత్లీ ఏ విధంగా మెయింటైన్ చేయాలన్నది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేసాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఈరోజు ప్రాబ్లం వరకు అడగండి. ఫర్దర్ క్లాసెస్లో జరిగేటి ఫర్దర్ క్లాసెస్లో అడుగుదురు. ఏ రోజు క్లాస్లో ఏమైతే రిలేటెడ్గా ఉన్నాయో అవి మాత్రం అడగండి. రిలేటెడ్గా ఉండేటి అడగండి. అన్రిలేటెడ్ సార్ శాలరీ అడ్వాన్స్ కరెంట్ అసెటే కదా సార్? హలో, అవును, కరెంట్ అసెట్. సరే సార్. ఎంట్రీ చూడకపోతే ఎంట్రీ ఆ వీడియో చూడండి ఒకసారి, ఎలా ఎంటర్ చేసాం, క్లాస్ మిస్. ఓకే ఓకే గైస్, డన్.